హాయ్ వియర్ ఇంటీరియర్ వ్యూయర్స్, మీరు చూస్తున్న ఫ్లాట్ కంప్లీట్ చేసి 6 మంత్స్ అవుతుందండి. ఆదర్శ్ నగర్ వైజాగ్లో కంప్లీట్ చేసాం. క్లయింట్ బ్రిక్ వర్క్ స్టేజ్లో ఉన్నప్పుడే కాల్ చేశారు. విజిట్ చేసినప్పుడు క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ అండ్ మా అవుట్పుట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సమ్ మోడిఫికేషన్ చేంజెస్ అయితే చేసాం. మెజర్మెంట్స్ తీసుకొని కోట్ చేసి ఎస్టిమేట్ పెట్టాక క్లయింట్స్ మీరు 2 సార్లు మాట్లాడుకుందాం అన్నారు. క్లయింట్ అయితే ఒకటే మాట అన్నారండి, మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు నచ్చి మీకు వర్క్ ఇస్తున్నాను, వర్క్ ఓకే చేశారు. కొటేషన్ ఎంతకిచ్చాం ఎంత ఓకే అయింది మ్యాటర్ కాదండి. మనం ఎవరో తెలియకపోయినా మనల్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ మనల్ని నమ్మి ఇచ్చిన ఫస్ట్ వర్క్ అండి ఇది, సోషల్ మీడియా ద్వారా. ఇంకా మీరు ఈ ఫ్లాట్ కంప్లీట్ అవ్వకముందు ఎలా ఉందో చూపిస్తానండి. మీరు చూస్తున్నది వీడియో సైట్ విజిట్ చేసినప్పుడుది. ఈ స్టేజ్లో అయితే మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం. ఇంకా ఇంటీరియర్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మెయిన్ డోర్ అండి. స్టార్టింగ్లో క్లయింట్స్ టీక్ డోర్ని రొటీన్గా చేయించుకున్నారు. దాన్ని మనం ఇలా డిజైన్ చేసాం వెనీర్ యూజ్ చేసి. అలానే ఫ్రేమ్ చుట్టూ ప్యానలింగ్ చేసి వెనీర్తో డిజైన్ చేసి గ్లోసీ పాలిష్ అయితే చేయించాం దీన్ని. ఇంకా సైడ్ వాల్స్కి వుడెన్ బోర్డర్స్ తీసుకొని సెంటర్లో ఆర్టిఫిషియల్ గ్రాస్ అయితే యూజ్ చేసామండి. ఇంకా షూ బాక్స్ విత్ 2 డోర్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు లోపల చూపిస్తాను. ఇది హాల్ ఫ్రెండ్స్. హాల్ సీలింగ్ అండి ఇది. హౌస్లో ఎంటర్ అవ్వగానే వే సీలింగ్ని పార్టీషన్తో కట్అవుట్ చేసి ప్రొఫైల్ లైట్స్తో ఇలా డిజైన్ చేసాం. ఇంకా హాల్ సీలింగ్ చూస్తే సిట్టింగ్ ఏరియాని బేస్ చేసి ఇలా డిజైన్ చేసాం. సీలింగ్లో రెక్టాంగిల్ షేప్లో ప్రొఫైల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశానండి. ఇంకా నెక్స్ట్ వాల్ డిజైన్ అండి. 2 బెడ్రూమ్స్కి వెళ్ళే వేలో చిన్న వాల్ డిజైన్ ప్రొవైడ్ చేసాం. ఉన్న ప్లేస్ తక్కువైనా మరీ హెవీ డిజైన్ కాకుండా సింపుల్గా వుడెన్ బార్డర్ తీసుకొని ఇన్సైడ్ టైల్స్ యూజ్ చేసి డిజైన్ చేసాం. సెంటర్లో బుద్ధ ఐడల్ అండి. అలానే బాటంలో ఇలా అయితే డిజైన్ చేసాం. నెక్స్ట్ టీవీ యూనిట్ ఫ్రెండ్స్. వైట్ అండ్ గ్రే గ్రానైట్ షేడ్ థీమ్ అయితే యూజ్ చేసామండి. ఇది మొత్తం మనకి పీవీసీ లామినేట్స్ అయితే యూజ్ చేసాం. మీరు చూస్తున్నారండి, ఈ టీవీ ప్యానల్ ఏదైతే ఉందో ఇందులో మనం 65 ఇంచెస్ వరకు టీవీ అనేది పెట్టుకోవచ్చు. బాటంలో 2 డ్రాస్, సెటప్ బాక్స్ అండ్ ఓఫర్కి ఇలా ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చామండి. స్టార్టింగ్లో క్లయింట్ మెయిన్గా 2 థింగ్స్ అడిగారండి. అందులో ఫస్ట్ది హాల్లో బాత్రూమ్ కనబడకుండా డిజైన్ చేయండి అన్నారు. దాన్ని మనం ఇలా ర్యాప్టర్స్ టైప్లో డిజైన్ చేసాం. ఇది ఓపెన్ చేస్తే కానీ మనకి తెలియదండి బాత్రూమ్ ఉందని. ఇంకా నెక్స్ట్ వచ్చి టాప్లో వుడెన్ పోల్స్లా ఇలా డిజైన్ చేసామండి సీలింగ్. ఇందాకలా మీకు చెప్పాను కదా క్లయింట్ ఫస్ట్ థింగ్ అని. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్రిడ్జ్ అండి. కిచెన్ చూస్తే చాలా చిన్నదండి. అందులో ఫ్రిడ్జ్ పెడితే మనకి ప్లేస్ అనేది ఉండదు. హాల్లో అయితే ఆర్డ్గా కనిపిస్తుంది. ఎలా అని అనుకున్నప్పుడు ఇలా పార్టీషన్ చేసామండి. చుట్టూ వుడెన్ బార్డర్ తీసుకొని సెంటర్లో సిఎన్సీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేసాం. అలాగే ఇక్కడ చిన్న కాఫీ టేబుల్ అయితే ఇచ్చామండి. బాటంలో పీవీసీ ప్యానల్స్ అయితే యూజ్ చేసాం. ఇంకా చుట్టూ ఇలా ప్యానలింగ్ చేసాం. ఇందులో కూడా ఐడల్స్ పెట్టుకోవడానికి చిన్న బాక్సెస్ విత్ స్పాట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. నెక్స్ట్ వచ్చి పూజా రూమ్ అండి. పూజా రూమ్ డోర్స్ చూస్తున్నారు కదా, గోల్డెన్ ప్రొఫైల్స్ యూజ్ చేస్తూ సెంటర్లో ఫ్లూటెడ్ గ్లాసెస్ అయితే యూజ్ చేసాం. ఇంకా మధ్యలో చిన్న బెల్స్ కూడా ఇచ్చామండి. ఇంకా లోపల పూజా యూనిట్ అండి. సెంటర్లో ఓమ్ డిజైన్ ఇచ్చాం బ్యాక్ సైడ్ లైటింగ్తో. చుట్టూ ఫొటోస్ పెట్టుకోవడానికి ప్లాంక్స్, అలానే టాప్లో స్పాట్ లైట్స్ ఇచ్చాం. ఇంకా బాటమ్ యూనిట్ చూస్తే సింగిల్ డోరు 2 డ్రాస్తో అయితే డిజైన్ చేసామండి. నెక్స్ట్ కిచెన్ అండి. కిచెన్ అయితే చాలా నీట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. గ్రీన్ అక్రిలిక్ లామినేట్స్ అయితే యూజ్ చేసామండి. వీటికి బ్లాక్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే ఇచ్చాం. ఇంకా టాప్లో వచ్చి వైట్ కార్జ్ అండి ఇది. ఇక్కడ యాక్సరీస్ చూసుకుంటే రైస్ డ్రమ్కి బాస్కెట్ అవుట్ అయితే ఇచ్చాం, సింగిల్ పుల్ అవుట్. అలాగే 3 టెండమ్ బాస్కెట్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. కట్లరీ, ప్లెయిన్ థాలీ. ఇంకా మిగతా ఏరియా ఏదైతే ఉందో దాన్ని డోర్స్తో కవర్ చేసాం. టాప్లో లిఫ్టర్ డోర్స్ అయితే ఇచ్చాం. ఇంకా బాటంలో ప్రొఫైల్ లైట్స్ అయితే యూజ్ చేసామండి. ఇది ఫ్రెండ్స్ కిచెన్. నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ చూపిస్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఈ రూమ్ సీలింగ్ అండి ఇది. ఇందులో మనకి వాల్పేపర్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి వార్డ్రోబ్ ఫ్రెండ్స్. ఇన్సైడ్ మొత్తం సిమెంట్ ప్లాంక్స్ ఏనండి. అవుట్ సైడ్ మనం ఓన్లీ ఫ్రేమ్ వర్కే చేసాం. 2 స్లైడింగ్ డోర్స్, ఇన్సైడ్ డ్రా,
టాప్లో అయితే లిఫ్టర్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. బ్రౌన్, వైట్ అండ్ గ్రీన్ గ్లాసీ లామినేట్స్ అయితే యూజ్ చేసామండి ఈ బెడ్రూమ్ మొత్తం. సైడ్లో నార్త్ వాల్కి చిన్న డ్రెస్సింగ్ యూనిట్ అయితే ప్లాన్ చేసాం. అలాగే ఈస్ట్ వాల్కి స్టడీ టేబుల్ అయితే ప్లాన్ చేసాం. టాప్లో బుక్స్ పెట్టుకోవడానికి బాక్స్, మిడిల్ ఓపెన్ బాక్స్, అలాగే బాటంలో స్టడీ టేబుల్ అండ్ 2 డ్రాస్తో అయితే ఈ రూమ్ కంప్లీట్ చేసామండి. ఇంకా నెక్స్ట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ అండ్ వైట్ లీవ్స్ టైప్లో గ్లాసీ లామినేట్స్ అయితే యూజ్ చేసాం. ఇక్కడ కూడా 2 స్లైడింగ్ డోర్స్, ఇన్సైడ్ సింగిల్ డ్రా, టాప్లో లిఫ్టర్ డోర్స్ అండి. ఇంకా సీలింగ్ చూపిస్తాను. బెడ్ పొజిషన్ తగ్గట్టే సీలింగ్ డిజైన్ చేసాం. బెడ్రూమ్కి వచ్చే వేని టాప్లో పీవీసీ ప్యానల్స్ యూజ్ చేసి కంటిన్యూ చేస్తూ డ్రెస్సింగ్ కూడా ప్లాన్ చేసాం. ఇక్కడ టచ్ మిర్రర్, అలానే బాటంలో 2 డ్రాస్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇంకా కాట్ అండి. ఈ కాట్ వచ్చేసరికి 5x6 అండి. బ్యాక్ వచ్చేసరికి గ్రే కలర్ కుషన్ అయితే ప్రొవైడ్ చేసాం. ఈ కాట్ వచ్చేసరికి 175 kgs వరకు లిఫ్ట్ అనేది చేయగలదండి. టోటల్ ఇది ఫ్రెండ్స్ మా ఇంటీరియర్ వర్క్. ఎలా మీకు అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే, ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది, మమ్మల్ని సపోర్ట్ చేసేలా ఒక లైక్ చేయండి. ఇంకా న్యూ ఐడియాస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అవి కూడా మీకు హెల్ప్ అవుతాయని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.